పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని పోచమ్మ మైదానంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక భారీ భవనాన్ని రామగుండం కార్పొరేషన్ అధికారులు పోలీసు బందోబస్తుతో కూల్చివేసే ప్రయత్నం చేశారు. కోర్టు వివాదంలో ఉన్న కట్టడాన్ని ముందస్తు నోటీసులు లేకుండా ఎలా కూల్చుతారని యజమాని కుటుంబ సభ్యులు అధికారులతో ఘర్షణకు దిగారు. దొంగల మాదిరిగా అర్ధరాత్రి రావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల ఆందోళనతో అధికారులు కూల్చివేతను మధ్యలోనే నిలిపివేసి వెనుదిరిగారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అది మా మామలు కష్టపడి కొన్నారు. మన నాటికాలం నుంచి లేదు కదా సార్, నాటికాలం నుంచి ఊలగొట్టకపోయి సార్. ఇప్పుడు కట్టి 12-13 ఏండ్లు మేము భూమి కొని కట్టినాము, భూమి కొని కట్టుకున్నాము. సరే మీకు ఏమన్నా అనుమానం ఉంటే సరే అది వెనకకు సింగరేంద్ర అన్నారు కూలగొట్టుకొని మేము సపరేట్ కూకున్నాం. మేమేమనలే. ఇంత ఘోరం ఎందుకు సార్? నేటుంగు రాండ్రి సార్, ఎవరో చెప్పి కూలగొట్టండి. మాకు ఇప్పుడు మమ్మల్ని పేపర్ దే అంటారు. ఆ టేలాల కానించి మొదలు పెడితే సంపత్ కుమార్ అంటే ఎవరైనా చెప్తారు. గొడ్డు షాకిరి చేసి కూలీలు మోసుకొని బతికిండ్రు వాళ్ళు. 40 ఏళ్ళు పొత్తులు ఉన్నారు. మేము ఎసొంటోళ్ళమో లోకం మొత్తం తెలుసు. మేము ఎవరి జోలికి పోం, ఎవరితో తిరగం, ఎవరితో తాగం, ఎవరి జోలి తెలియదు మాకు. మేమే ఏంటిది మా బతుకు ఇల్లు దుకాణం గంతే. ఓ ప్రపంచం తెలియదు. మేము బయటలలో కూడా పోము. ఈ ఊర్లు ఉండాలా, వెళ్ళిపోవడానికి ఇట్లా చేస్తాలా? ఏముండదు సార్, బతకాలి, అందరు బతకాలని. సరే నువ్వు తీసుకున్నావు, సింగరేందని అనుకున్నారు, వెనకకు తీసుకున్నారు. దానికి మేము అగ్రి అయినాం. ఉండదంటే తృప్తి పడాలి, అతాపేక్ష కూడా పోవద్దు. అలా సింగరేనని చూపిస్తాను కదా అని మేము అనుకున్నాం. మళ్ళా దొంగల లెక్క ఎందుకు కూలగొడతారు సార్? మేము కిరాయిలోకి ఇచ్చినామా? ఎవడన్నా నచ్చి పెట్టుకున్నాడా? ఇన్ని రోజులు అక్కడ అన్ని మనుషులు తిరుగుతాండి. అలా ఏరుగుతా అంటే అలా వంట అంటే ఎవరు గుర్తుకు రాలే. అలా ఓనర్ వచ్చి ఒక పెట్టుకోగానే మీకు వచ్చిందా? ఓనర్ వచ్చి అలా పెట్టుకోగానే వచ్చిందా? మరి వాళ్ళందరూ మనుషులు ఉన్నారు. ఎందుకు గోడ పెట్టించిన అటు సైడ్ అంటే మొత్తం మోషనే. ఆడోళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తారు, అమ్మ వాళ్ళ మోషన్ పోతాళ్ళు, బాత్రూమ్ పోతాళ్ళు, అంత గలీజ్ అయితే మాకు వాసన వస్తుందంటే మనం కూడా ఒక ఆడోళ్ళమే. సరే వద్దులే అన్నట్టు వెనుక గోడ పెట్టించినాము అంతే. మేము అలా వేసింది కూడా ఏం లేదు. మా షటర్ మేము ఎక్కించుకున్నాం. మేము పక్కనది కూడా ఏం చేయలే. మేము పక్కన కిరాయి కూడా ఇయ్యం. ఎందుకంటే మనకు వద్దు. మనము ప్రజల్ని ఇబ్బంది పెట్టదు. వాళ్ళు అనుకున్నారు కదా అది గవర్నమెంట్ అంటారు, ఇట్లా అంటారు, అట్లా అంటారు. మేము మా దాంట్లో మేమే బతుకుదామని వచ్చినాం. మేము మంది దాంట్లో కూడా రాలేదు. పొద్దున పూట కూలగొట్టాలి, పేపర్ తీసుకొచ్చి కూలగొట్టాలంటారా? నేను నాకు ఎవరు కూలగొట్టమన్నారో వాళ్ళు చెప్పుతే కూలగొడితే ఇక ఉంటామా అని చూపించండి, పక్కా జరుగుతా. ఇప్పుడు వీళ్ళందరూ ఒక రాత్రి ఇట్లా బిల్డింగ్ ఇట్లా ముట్టుకోగానే కింద పడ్డారని చెప్పి ఇల్లట. బిల్డింగ్ ఇట్లా డంపర్ ఇట్లా అనగానే కింద పడుతుందా? లచ్చలు పోసి బిల్డింగ్ కట్టిస్తే పుక్కానికి వచ్చిందా? ఏమన్నంటే యూపీ వాళ్ళని తీసుకొస్తాళ్ళు, ఏమన్నంటే హిందీమై బతుకోవాలి అంటారు. మరి మాకు హిందీ రాదు. మేము పుట్టుక పుట్టింది తెలుగు పుట్టుక, మేము హిందువులం. మాకు అన్ని భాషలు రావాలంటే రావు కదా. గుర్తుకు రాలేదా? గుర్తుకొచ్చిందా? ఇన్ని రోజుల నుండి గుర్తుకు రాలేదు.